కూరగాయల మార్కెట్ హోల్సేల్ అండ్ రీటైల్ మార్కెట్లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో కూరగాయల మార్కెట్, పత్తి మార్కెట్ నిర్మాణం తన హయాంలో చేశానని చెప్పారు. రైతులకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు, వసతులు కల్పించానని తెలిపారు. అరాచక శక్తులు లైసెన్స్ల కోసం లక్షల్లో దోచుకున్నారని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మిర్చికి సరిపోవట్లేదు అంటే పత్తిని సపరేట్ చేశాను. ఇప్పుడు కూడా మీరు అడుగుతున్నారు కూరగాయలు ఉంటే పండ్ల మార్కెట్ కూడా ఒకటి కావాలంటున్నారు. అది మీకు ఎక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడ సావకాశం ఉంటుందో, ఎక్కడ మీ వ్యాపారాలకు అనువుగా ఉంటుందో చెప్పండి. తప్పకుండా పండ్ల మార్కెట్ ఖమ్మానికి వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పండ్ల మార్కెటే కాదు, ఈ ఖమ్మం పట్టణంలో నిర్మాణం చేసినటువంటి శాశ్వత కార్యక్రమాలన్నీ కూడా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు మీ దయ వల్ల నాతోటి చేపించినందుకు నా జన్మ ధన్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను చేసిన ప్రతి పని కూడా 10 కాలాల పాటు మీకు, మీ పిల్లలకి, మీ తాతల కాడి నుంచి వస్తుంది. ఇది అదేవిధంగా ఇక్కడ రోజుకి 400 నుంచి 500 ఆటోలు వస్తాయంట. దాంట్లో ఒక 50 రూపాయల నుంచి 200 రూపాయలు ఎవరో బ్రోకర్స్ వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు. తప్పకుండా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఆటో యూనియన్ యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా కానీ అది నడవాలి తప్ప బ్రోకర్లకు తావు లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.